డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. మేనిఫెస్టేషన్ కోర్సెస్ జాయిన్ అయ్యారు, లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్నారు. సో అఫర్మేషన్స్ అంటే ఏంటో రాసుకున్నారు. తర్వాత విజువలైజేషన్ కోసం ఒక బోర్డ్స్ తయారు చేసుకున్నారు. మీరు విజువలైజేషన్ చేస్తున్నారు, కానీ అనుకున్నది మాత్రం సాధించలేకపోతున్నారు. ఇది గనక మీ స్టేటస్ అయి ఉంటే, ప్రెజెంట్లీ మీరు ఉన్నటువంటి పొజిషన్ ఇది అయి ఉంటే, యూ నీడ్ టు అండర్స్టాండ్ సంథింగ్ కాల్డ్ క్వాంటమ్ మేనిఫెస్టేషన్ సీక్రెట్స్. క్లాసికల్ ఫిజిక్స్కి క్వాంటమ్ ఫిజిక్స్కి తేడా ఏంటి అంటే, ఈ మేనిఫెస్టేషన్, క్వాంటమ్ మేనిఫెస్టేషన్లో మీకు కావాల్సుకున్నది ఇలా చిటికలో ఎట్లా సాధించుకోవచ్చు, చిటికెలో ఎలా సాధించుకోవచ్చు అనేది నేర్చుకొని మీ ఐడెంటిటీ షిఫ్ట్ ఇమీడియట్గా ఎట్లా అవ్వాలో సైంటిఫిక్గా తెలుసుకున్నారు అంటే, మీరు రోజు ఏదైతే అఫర్మేషన్స్ చేస్తున్నారో వాటితోటే, ఏ విజువలైజేషన్ బోర్డు వాడుతున్నారో దాంతోటే, ఏ విజువలైజేషన్ టెక్నిక్స్ వాడుతున్నారో దాంతోటే ఇంతకు క్రితం మీరు సాధించలేనిది ఈ క్వాంటమ్ మేనిఫెస్టేషన్ సీక్రెట్స్ ద్వారా సాధించగలుగుతారు. సో ఇంకెందుకు ఆలస్యం, నన్ను కలవాలంటే స్క్రీన్ మీద నెంబర్స్ డిస్ప్లే అవుతున్నాయి కదా, కలవండి. మా టీం మీకు సిద్ధంగా ఉంటారు సహాయం చేయడానికి. హలో నమస్తే, ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో క్వాంటమ్ మేనిఫెస్టేషన్ కోచ్ క్వాంటమ్ షా గారు ఉన్నారు. వీతో మేనిఫెస్టేషన్ కి రిలేటెడ్ కొన్ని విషయాల్ని మనం తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్తే మ్యామ్. సో ప్రీవియస్ వీడియోలో మనం మాట్లాడుకున్నప్పుడు డబ్బును మేనిఫెస్ట్ ఎలా చేయాలి అన్నప్పుడు మీరు థాట్ ప్రాసెస్ అండ్ మనకి యాక్చువల్లీ మన ఎమోషన్ ఎలా ఉండాలి, ఫీల్ ఎలా ఉండాలి అనే దాని గురించి చెప్తూ, మూవీస్లో చూస్తే మనకి మూవీస్ చూడండి మీకు వచ్చేస్తుంది అన్నట్టుగా ఒక వర్డ్ అయితే పాస్ చేశారు. అందులో చూడండి, అందులో ఎలా అనుకుంటున్నారు మనకి అన్నట్టు మురారి రిపీట్ మహేష్ బాబు గారు ఒక సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది అని అన్నారు. అది మన దాని గురించి మనం బ్రీఫ్గా మాట్లాడుకోలేదు. యాక్చువల్లీ అక్కడ ఏంటి వర్డ్ అనేది, లేదంటే అది ఎలా మేనిఫెస్ట్ అయింది, దాని వెనకాలన్న ఆ అర్థం ఏంటి అనేది మనకు తెలియలేదు. అసలు యాక్చువల్గా ఆ ఎగ్జాంపుల్ ఇవ్వడానికి గల కారణం ఏంటి, అండ్ హౌ వీ కెన్ మేనిఫెస్ట్ లైక్ మనీని మనం ఎలా అట్రాక్ట్ చేయగలుగుతాం ఈ థాట్ తోటి. సో ఇప్పుడు నేను డబ్బును మేనిఫెస్ట్ చేసుకోవాలి, రైట్. సో ఇప్పుడు ఈ రోజు నుంచి నేను ఎలాంటి యాటిట్యూడ్తో ఉండాలి అంటే, నేను చూసే దాంట్లో ప్రతి దాంట్లో కూడా నేను క్వాంటమ్ మేనిఫెస్టేషన్ సీక్రెట్స్ ఏ ఉన్నాయి దీన్ని ఆ గ్రహించే ఒక యాటిట్యూడ్ ఆఫ్ మైండ్తో ఉండాలి నేను, రైట్. అప్పుడు మీకు కలేజా సినిమాలో మహేష్ బాబు ఆ సీన్ చూడండి అని చెప్పాను. అంటే 10 రూపాయలు అడిగితే ఇవ్వలేదు, రెండోసారి 10 రూపాయలు అడిగినప్పుడు 10 రూపాయలు లేవు, నా దగ్గర 100 రూపాయలు చిల్లరుంచుకో అన్నట్టు ఇచ్చేసాడు. సో అక్కడ పర్పస్ అనేది యాడ్ అయింది. ఇక్కడ నాకు కాదు, నా పక్కన ఇంకొక సోదరుడు ఉన్నాడు, అతని ఆకలి తీర్చడానికి నేను ఉపయోగపడాలి అనేటటువంటి దాంట్లో నుంచి ఆ డెఫినేషన్ కూడా అతను అంటాడు. సో యూనివర్స్ అంటే భయ్యా, సో ఐ మీన్ డైలాగ్లో అంటాడు, వేరే వాళ్ళ అవసరం తీర్చే దాంట్లోనే దేవుడు ఉన్నాడు, ఎక్కడో బయట లేడు, మనలోనే ఉన్నాడు. ఎప్పుడైతే వేరే వాళ్ళ గురించి మనం ఆలోచిస్తామో టక్కున అంటాడు. ఆ పదం నాకు బాగా నచ్చింది, టక్కున, తత్క్షణం, తక్షణం ఆ మూమెంట్ లోనే బయటకు వచ్చేస్తాడు. 10,000 లేని, కోట్లు లేని, ఎంతైనా ఇస్తాడు భయ్యా. అది డెఫినేషన్ ఇస్తున్నాడు దేవుడికి. సో యూనివర్స్ కూడా అంతే, మేనిఫెస్టేషన్ కూడా అంతే. నేను మీకు ఆ కలేజా సినిమా చూడటంలో కారణం, తర్వాత బాగా పాపులర్ అయిన పాట ఒకటి ఉంది కదా, ఓం సదా శివాయ, దానికి లీడింగ్ ఒక డైలాగ్ ఉంటుంది. షఫీ గారు బాగా చేశారు. కాటక నల్లని చీకటి వేళ గురువుల ఆజ్ఞతు గుర్తునే రింకితి, ఉత్తర దిక్కున ఊరిని విడిచితి, పల్లెలు పురములు పట్టణమ్ములు పేటలు దాటితి, కోటలు దాటితి, అడుగులు దాటితి, మడుగులు దాటితి, అన్నీ దాటితి, పటన వేలుతో నెత్తూరు చిందగా నుదుట పులుప విభూతి ధరించితి, అభిషేకించిన ఆకాశానికి జ్యోతులు పలుకుతూ చలములు చెప్పుచు మడి వస్త్రము ధరించితి, మండలమ్ములు మాగిన పిమ్మట భైరవుడై ఈ శత్రుని చంపగా చూచితిని ఎవ్వరూ చూడని లింగం, చూచితినెవ్వరు చూడని లింగం, నిరుపమగు నిశ్చల లింగం, ఆది తేజమగు ఐక్యలింగం, పురాణ ప్రథమగు పవిత్రలింగం, ఈశ్వర. యాక్చువల్ అది ఈశ్వర అని రావాలి, శివ అనేది వచ్చింది. ఓకే, అది త్రివిక్రమ శ్రీనివాస్ గారు, రామజోగ శాస్త్రి గారు ఎందుకు పెట్టారు, రైట్. ఇక్కడ ఒకటి నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అన్నానే మీతోటి, చూచితిని ఎవ్వరూ చూడని లింగం. ఇక్కడ లింగం అంటే మన బ్రహ్మసూత్రాలు చూసినా కూడా విచ్ హ్యాజ్ ఎ షేప్, ఒక ఫార్మేషన్ తీసుకుంది, మేనిఫెస్ట్ అయ్యింది, రైట్. మనిషి, వాడికి ఒక బరువు ఉంది, ఒక సైజు ఉంది, ఒక చోట ఉన్నాడు, ఒక స్పేస్ను ఆక్యుపై చేస్తాడు, దీన్ని మ్యాటర్ అంటాం. సో లింగ ఈజ్ నథింగ్ బట్ మేనిఫెస్టెడ్ మ్యాటర్. సో మనుషులు లింగం, కార్ లింగం, ఫ్లైట్ లింగం. చూచితిని మనం ఎప్పుడు చూసాం విమానాన్ని, ఒక లింగంగా అది బయటకు వచ్చినప్పుడు మన కళ్ళు చూచాయి, రైట్ సోదరులు. చూచితిమి ఎవ్వరూ చూడని లింగం అంటే ఈ విమానాన్ని మీరు ఎవరు చూడలా, ప్రపంచం చూడలా. అంటే నా తోటి వాళ్ళు కూడా గాలిలో ప్రయాణించాలనేటటువంటి సంకల్పం నాలో ఉంది, కానీ అది ఎట్లా అనేది వాళ్ళు చూడలేదు. బట్ నేను చూస్తున్నాను,
మేబీ 4 చక్రాలు పెట్టాను, లేదంటే ఒక 10 రెక్కలు పెట్టాను, స్టార్టింగ్ పెట్టాను, చూశాను, ఫెయిల్ అయ్యాను, చూశాను, ఫెయిల్ అయ్యాను. కానీ 2 రెక్కలు పెట్టాను, గ్రావిటేషనల్ ఫోర్స్ని ఎదుర్కొని బయటికి ఎట్లా వెళ్ళాలి, ఆ యాంగిల్ ఎట్లా మార్చాలి గ్రహించాను. ఇది మీకు చూపించడానికి ముందే చూచితిని ఎవ్వరు ఎప్పుడు మొదటిసారిగా చూడని లింగం. ఈ చూడటంలోనే డబ్బు సంపాదించటం ఉంది. సింపుల్. చూచితిని ఎవరు చూడని లింగం. సో నా చుట్టుపక్కల చాలా మంది నా బ్రదర్స్ ఉన్నారు, మా ఫ్రెండ్స్. ప్రపంచంలో జనాభా చాలా ఉంది, వాళ్ళకి ఏవో నెసెసిటీస్ ఉన్నాయి. ఆ నెసెసిటీ ఫిల్ అవడానికి కొంతమంది ఫిల్ చేయగలుగుతారు. కొన్ని కంపెనీస్ ఉన్నాయి, కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి, కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. బట్ నేను పుట్టాను, ఎందుకు పుట్టాను? నా స్టైల్లో వాళ్ళ నీడ్ ఫుల్ఫిల్ చేయడానికి పుట్టాను. ఫైండ్ ద నీడ్ అండ్ ఫిల్ ఇట్ యూనిక్లీ. రైట్. సో నాకు ఉన్న టాలెంట్స్ తోటి, నాకు ఉన్న నాలెడ్జ్ తోటి, నాకు ఉన్న స్కిల్స్ తోటి నేను దాన్ని ఎట్లా చేయాలి, రైట్? ఓకే, నాకు ధనాస్త్రం కావాలి, రైట్? ధనాస్త్రం కావాలి. దానికి దేవుడు ఏం చేస్తాడు, యూనివర్స్ ఏం చేస్తుందంటే మీకు అస్త్రాన్ని ఇవ్వటానికి ముందు దాని యొక్క జ్ఞానాన్ని ఇస్తుంది. ఎందుకంటే గొప్ప గొప్ప శక్తులు, గొప్ప గొప్ప బాధ్యతలు కావాలి. గ్రేట్ పవర్స్ నీడ్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. ఈ చేతిలో ఒక పెద్ద వజ్రం పెట్టిందంటే మన పీకే మూవీలో, అమీర్ ఖాన్ గారి మూవీ కూడా అదే. ఒక చేతిలో గొప్ప నీకు ఒక ఆభరణము, ఆయుధము పెట్టింది అంటే ఎట్ ద సేమ్ టైం రెండో వైపు కూడా దాని యొక్క రెస్పాన్సిబిలిటీ పెడుతుంది. ఈ రెండు సమంగా ఉన్నప్పుడే అది సమపాలన. ఎప్పుడైతే మిస్ అయిందో దౌర్జన్య పాలన. సో ఆ గ్రేట్ పవర్ నీకు ఇచ్చే ముందు గ్రేట్ రెస్పాన్సిబిలిటీ కూడా యూనివర్స్కి ఇవ్వడం, అది తన యొక్క బాధ్యత. సో మన ఫాదర్ దగ్గరికి వెళ్ళిపోయి, నేను చిన్నప్పుడు 6 ఏళ్ళు 7 ఏళ్ళు అప్పుడు ఫాదర్ దగ్గరికి వెళ్ళిపోయి డాడీ నాకు మెర్సిడీస్ బెంజ్ అంటే ఇవ్వడు. ఎందుకంటే నాకు ఆ మెచ్యూరిటీ లేదు, ఆ నాలెడ్జ్ లేదు. రైట్. కానీ ఎప్పుడైతే నేను పర్టికులర్ ఏజ్ వచ్చింది, నేను అటు ఇటు మీటింగ్స్కి వెళ్ళాలో, నేను అడగక్కర్లేదు. ఇట్స్ ఆల్రెడీ దేర్. నేను చేయాల్సిందల్లా జస్ట్ రిసీవింగ్. ఇట్స్ గివెన్. నాకు ఏది అవసరమో ఇట్స్ గివెన్, ఇవ్వబడింది. నెక్స్ట్ మరి మేనిఫెస్టేషన్ లో ఆగింది ఏంటి అంటే రిసీవింగ్. యు ఫీల్ యు ఆర్ వర్తీ ఆఫ్ ఇట్స్ రిసీవింగ్. నాకు బెంజ్ కారు అవసరము, దాంతో నేను నలుగురికి ఉపయోగపడతాను, నాకు సంతోషం వస్తుంది, వాళ్ళకి సంతోషం వస్తుంది. ఆ వర్తీనెస్ నువ్వు ఫీల్ కావటం లేదు. అమ్మో నాకు బెంజ్ కారు వస్తే దానికి పెట్రోల్ ఎట్లా, పెట్రోల్ సంపాదించగలనా లేదా, ఈ ల్యాకింగ్లోనే ఉన్నాం. లేదులోనే ఉన్నాం. గతంలో మనం మాట్లాడుకున్నట్లుగా క్షీరసాగ మదనంలో ప్లస్ వైలో సురులు లాగుతున్నారు, మైనస్ వైలో అసురులు లాగుతూ ఉన్నారు. సో సురులు లాగుతూ ఉన్నారు, ఆ సురుల వైపే ఉండు, ఒక పార్టీలో ఉండు, ఎట్టేటా ఒక పార్టీలో ఉండు. ఏదన్నా సుర పార్టీ ఉండు, లేదా అసుర పార్టీ ఉండు, లేదా రామ సుర పార్టీలో ఉండు, లేదా రామ సుర పార్టీ, రావణాసుర పార్టీలో ఉండు. రెండిట ఒకేసారి ఉండగాక, రైట్? పేరు ఓకే, రాముడికి పక్కన సుర అనేది లోపల ఉన్న క్వాలిటీని బట్టి వస్తుంది. బయట టైటిల్ సుర, లోపల అసురుడు ఉండి పైకి రైట్? సో పేరుకి అది రాంగ్ అయిపోతుంది కదా. సో ఇక్కడ ఎప్పుడు కూడా ఎస్ ఐఎమ్ వర్తీ ఆఫ్ ఇట్ అని ఉండు. డాడీ మీకోసం రెడీ చేసిన, మేనిఫెస్ట్ చేసిన బెంజ్ కార్ యొక్క తాళాలు మీ చేతులకు వచ్చేసి ఉంటాయి. రైట్. సో హియర్ ద కీ పాయింట్ ఈజ్ వర్తీనెస్, ఫీలింగ్ ఇట్. సో ఇక్కడ వాళ్ళ అవసరాలు ఏంటో చూడాలి. ఇప్పటి వరకు ఏ కంపెనీ చూడనటువంటిది నువ్వు చూడు. నీ స్టైల్లో ఆ ప్రొడక్ట్ ఎలా తయారు చేయాలో ఆలోచించు, లేదా ఆ సర్వీస్ ఎలా ఇవ్వాలో ఆలోచించు. క్రియేటివ్గా ఇవ్వు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరు ఇవ్వనంత డిస్కౌంట్ రేట్లో ఇవ్వు, కొంచెం లాభం తగ్గించుకొని ఇవ్వు. దాంతోపాటు వాళ్ళకి కస్టమర్ సర్వీస్. ఎవరు వాళ్ళు? ప్రతి ఒక్కళ్ళు దైవాలు. సో నాకు కావాల్సిన డబ్బు దేవుడు, కస్టమర్ దేవుడి దగ్గర ఉంది. అంతటి కస్టమర్ సర్వీస్ ఏర్పాటు చేయ వాళ్ళకి. ఒక కస్టమరే దేవుడిగా మారి 100 మంది దేవుళ్ళని తీసుకొస్తాడు. కస్టమర్ సర్వీస్ బాగాలేదు, ప్రొడక్ట్ బాగుంది కానీ కస్టమర్ సర్వీస్ బాగాలేదు, ఆ దేవుడు ఒక్కసారి హర్ట్ అయ్యాడు అంటే బ్రేక్ అయిపోయాడు. సో చూచితిని ఎవరు చూడని లింగం. ఇక్కడ 2 మీనింగ్స్. ఆల్రెడీ వేరే వాళ్ళు కొన్ని లింగాలు తయారు చేసి ఉంచారు, కార్లు అని, ట్రైన్స్ అని, ఇవన్నీ. వాటిని ఇప్పటి వరకు ఒకలాగా చూశాను, కానీ ఇప్పుడు వాటిలో నుంచి మైండ్ ఫుల్నెస్ అనేటటువంటి ఒక పదాన్ని జోడిస్తాను. నాకు డబ్బు సంపాదించాలి కాబట్టి ఈ కుర్చీలో ఏదో ఉంది, నాకు కావాల్సిన మేనిఫెస్టేషన్ టెక్నిక్. ఆ క్వాంటమ్ మేనిఫెస్టేషన్ సీక్రెట్ ఏంటి? మెడిటేషన్లో ఉండాలి. ఆ మెడిటేషన్ కళ్ళు మూసుకొని ఉండటం కాదండి, మైండ్ఫుల్నెస్. ఆల్సే ప్రతి అడుగు కూడా నేను ఎందుకు వేస్తున్నాను, ఆ పర్పస్ నాకు తెలియాలి. నేను ఒక ఫోన్ పట్టుకొని టిక్ టాక్ టెక్ 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 ఎందుకు అంటున్నాను, నాకు పర్పస్ తెలియాలి. ఎందుకోసం నేను ఫోన్ పట్టుకున్నాను? క్వాంటమ్ సీక్రెట్స్ కోసం పట్టుకున్నాను. అది నాకు కావాల్సినట్టుగా అది ట్యాప్ అవ్వాలి తప్ప అది నన్ను రన్ చేసినట్టుగా నేను ట్యాప్ అవుతూ వెళ్తే ఇవాళ ఎట్లా ఉన్నానో రేపు అంతే ఉంటాను, ఎల్లుండి అంతే ఉంటాను, 10 సంవత్సరాల తర్వాత అంతే ఉంటాను. సో టెక్నాలజీ అనేది మనం ఎట్లా వాడుకోవాలంటే మనం చెప్పినట్టు అది వినాలి. అలా దాని టెక్నాలజీని వాడుకుంటే మనం ముందుకు వెళ్తాము.
లేదు అంటే టెక్నాలజీ ముందుకెళ్ళి మనల్ని వెనక్కి తోసేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా కూడా, క్వాంటమ్ కంప్యూటింగ్ అయినా కూడా. రైట్ సో ఆ సినిమాలో కలేజాలో డైలాగ్ చూచితిని ఎవ్వరు చూడని లింగంలో మీనింగ్ ఏంటి అంటే, ఆల్రెడీ మేనిఫెస్ట్ అయి ఉన్న వాటిల్లోని చూడండి, నీకు దాని ద్వారా డబ్బు ఎట్లా సంపాదించుకోవాలి, నీ టాలెంట్స్ తగ్గట్టుగా ఒక ఆలోచన వస్తుంది, యూ విల్ బి రిచ్. రెండోది, ఇప్పటివరకు ఏమీ లేదు, ఈ రా మెటీరియల్ ఆ రా మెటీరియల్ తీసుకొని ఏదో ఒక కొత్త ప్రొడక్ట్ నేను తయారు చేయాలి, అలాగా చుట్టుపక్కల ఉన్న నారాయణులకి అది ఉపయోగపడుతుంది. ఆ నారాయణులు సంతోషంగా ఉన్నప్పుడు లక్ష్మి ఇంట్లోకి వచ్చేస్తుంది. అందుకే సినిమా కాదు, స్క్రిప్చర్స్ కాదు, మీ ఫ్రెండ్స్లో నుంచి మీరు టిక్ 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 ట్యాప్ చేస్తారే, ఒక నిమిషమే అని మొదలుపెట్టి రోజంతా దాంట్లో గడుపుతున్నారే, దాంట్లో మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ని, సీక్రెట్స్ని, రైట్, ఆ క్వాంటమ్ మేనిఫెస్టేషన్ సీక్రెట్స్ ఏంటో గ్రహించటంలో మైండ్ పెట్టండి. ఈ చూచితిని ఎవ్వరు చూడని, దీనికి జస్ట్ ఒక బ్రెయిన్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఈ మొత్తం మన జీవితాన్ని ఇది బ్రెయిన్ నడిపిస్తుంది కదా. బ్రెయిన్ వెనకాల స్టెమ్ అని ఉంటుంది, బ్రెయిన్ కింద స్టెమ్, బ్రెయిన్ స్టెమ్ వెనకాల, కాండము వెనకాల, పెద్ద మెదడు చిన్న మెదడుకి కనెక్ట్ చేస్తూ టెక్టమ్ అనేది ఒకటి ఉంటుంది. దానికి కాలిక్యులై అంటే ఒక 2 రాళ్ళలాగా పైన 2 రాళ్ళలాగా కింద ఉంటుంది. ఈ రెండిటికి పైన పినియల్ గ్లాండ్ అని ఉంటుంది, పినియల్ గ్రంథి. ఆ పినియల్ గ్లాండ్లో నుంచి మెలటానిన్ అనేటటువంటి ఒక ఎంజైమ్ వస్తుంది. మెలటానిన్ హార్మోన్, మన నిద్ర ఎట్లా కంట్రోల్ అవ్వాలి, హార్ట్ ఎట్లా కంట్రోల్ అవ్వాలి, ఆటామిక్, రైట్, దిస్ సర్కిడియన్స్, ఈ సర్కిల్ ఎట్లా ఉండాలి అనేది క్రియేట్ చేస్తుంది. అది కళ్ళు మూసుకున్నప్పుడు, నిద్రలో ఉన్నప్పుడే అది రిలీజ్ అవుతుంది. మనం కళ్ళు తెరిచామంటే ఇక్కడ లైటింగ్ ఉంది, లైటింగ్ ఉన్న దగ్గర నేను రానంటది. సో కళ్ళు మూసుకున్నప్పుడు, లైటింగ్ లేనప్పుడు నిద్రలోనే అది వస్తుంది అనమాట. మెలటానిన్ రిలీజ్ అయితేనే అది మన సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్లోకి, అంటే ప్యూర్ వాటర్ అంట, ప్యూర్ వాటర్ సెరెబ్రో, ఈ మెదడు నుంచి వెన్నెముక మొత్తం వాటరే ఉంటుంది, ప్యూర్ వాటర్. దాంట్లో మనకి మెలటానిన్ అనేది రిసీవ్ కావాలి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, చూచితిని ఎవ్వరూ చూడని లింగం అంటే ఇక్కడ ఒక మీనింగ్ ఉంది. పైన 2 ఏమో అప్పర్ వాల్డ్ ఉంటుంది, కింద 2 కాలిక్యులై, కింద కాలిక్యులై ఏమో యూనివర్స్ నుంచి మీకు కనెక్షన్ ఇచ్చేస్తుంది. ఈ రెండింటి మధ్య ఒక తలకాయ లాగా ఉంటుంది, దట్ ఈజ్ నథింగ్ బట్ పినియల్ గ్లాండ్. ఆ పినియల్ గ్లాండ్ ఏంటంటే ప్రపంచంలో ఉన్న జ్ఞానాన్ని అంతటికి కూడా మీకు కనెక్ట్ చేస్తుంది. ఇదే మీరు చంద్రుల్లో చూస్తే ఒక పెద్దరాజు సంథింగ్ ఏదో చెట్టు కింద ఉన్నాడంట, అదే స్ట్రక్చర్ మీకు టెక్టంలో కనిపిస్తుంది ఈ పినియల్ గ్లాండ్ కింద. ఆ పినియల్ గ్లాండ్ ని యూనివర్స్ లో నుంచి తీసుకొని అది పిట్యూటరీ గ్లాండ్ కి అందించి, సో కింద ఉన్నటువంటి ఈ భూమిలో మనం రిచ్గా బతకటానికి సహాయం చేస్తుంది. సో ఈ రోజు నుంచి మీరు కూడా ఆ షఫీ చెప్పిన డైలాగ్, చూచితిని ఎవ్వరూ చూడని లింగం, చూచే ప్రతి ఆర్డినరీలో కూడా ఎక్స్ట్రాడినరీ మీనింగ్ ఏందో గ్రహించే ప్రయత్నం చేయండి. యు ఆర్ రిచ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.